కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్, పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు కోలీవుడ్ గేమ్ చేంజర్ గా మారుతున్నాడా? ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్ మరొక కోలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవ్స్ వెనుక రీజన్ ఏంటి? ఒకప్పుడు కోలీవుడ్ ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ జననాయకన్ తన చివరి సినిమా అని అనౌన్స్ చేశాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ వయస్సు పెరిగి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. అజిత్ కుమార్ ఫ్యాన్ బేస్ ఉన్నా పాన్ ఇండియా కమర్షియల్ స్ట్రాటజీ లేదు. ఇకపోతే సూర్య స్టార్డమ్ కు దగ్గరే ఉన్నా కానీ సూపర్ స్టార్ స్థాయి ఇంకా రాలేదు. ఈ గ్యాప్ లో అదర్ స్టేట్ హీరో సైలెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి పుష్ప 2 ది రూల్ తమిళనాడులో సృష్టించిన సునామీ ఒక బలమైన కారణం. డబ్బింగ్ సినిమా అంటే కోలీవుడ్ లో లిమిట్ ఉంటుంది, కానీ పుష్ప 2 ఆ లిమిట్ ని పూర్తిగా బ్రేక్ చేస్తున్నాయి. తమిళనాడు కలెక్షన్స్ మొదటి రోజు 8 కోట్లు, మొదటి వారం 41.50 కోట్లు, 12వ రోజు 65.75 కోట్లు, మొత్తం 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది డబ్బింగ్ సినిమాగా చరిత్రాత్మక రన్. నాన్ రాజమౌళి సినిమాల్లో తమిళనాడులో 50 కోట్లు దాటిన మొదటి చిత్రం పుష్ప 2. అంతేకాదు 800కి పైగా స్క్రీన్లలో విడుదల. డబ్బింగ్ సినిమాకు ఇదే హైయెస్ట్ థియేట్రికల్ రిలీజ్ రికార్డ్. బాహుబలి 2 తమిళ వెర్షన్ రికార్డును కూడా క్రాస్ చేసింది. ఇది అల్లు అర్జున్ కు తమిళనాడులో స్ట్రాంగ్ మార్కెట్ ఉందని నిరూపించింది. ఇప్పటికే అలవైకుంఠపురంలో పుష్ప ది రైస్ ఈ సినిమాలతో తమిళ ఆడియన్స్ లో బన్నీకి సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. పుష్ప ది రూల్ తో అది మరింత పెరిగింది. అందుకే షారుఖ్ ఖాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ జానర్ లో ఈ మూవీని AA22 A6 వర్కింగ్ టైటిల్ తో ఓ రేంజ్ లో నిర్మిస్తున్నాడు. ఇంకా ఇప్పటికే మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ యాక్షన్ మూవీస్ తో టాప్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ తో వెంటనే మరో ప్రాజెక్ట్ సైన్ చేశాడు అల్లు అర్జున్. అట్లీతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లోకేష్ తో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండనున్నాడు బన్నీ. ఇవన్నీ చూస్తుంటే కోలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ బన్నీ అవుతాడా, లేక కోలీవుడ్ కే కొత్త డెఫినేషన్ ఇస్తాడా అనే చర్చ కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ అవుతుంది.